హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రిన్స్ కట్టు బ్యాక్ బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ చేద్దాము. ముందు లైనింగ్ నీట్గా పరిచి స్కేల్ తీసుకొని 1/2 ఇంచు మందం ఖర్చులకి ఒక లైన్ డ్రా చేయండి. అది బ్లౌజ్ తీసుకొని ఎంత ఉందో నడుం కాడ నుంచి ఎంత ఉందో టక్స్తో సహా కలిపి పెట్టేసేయండి. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టండి. ఖర్చు కలిపి టక్స్ కలిపి. తర్వాత పైన ఖర్చుకి ఎంత ఉందో పొడవు చూసుకోండి. వెనక ఈపు అనేది పొడవు చూడండి. దాన్ని స్కేల్ తీసుకొని డ్రా చేయండి. డ్రా చేసి కింద డీప్ ఎంత ఉందో చూడండి. ఇది బ్యాక్ ఉక్సులు బ్లౌజ్ అనమాట. అందుకని బ్యాక్ ఓపెన్ పెట్టినా కూడా జాయింట్ కల్లి కాకుండా ఓపెన్ కల్లి పెట్టే మార్కు పెట్టేశాక పైన 2.5కి మార్క్ పెట్టండి. బోట్ నెక్ కాబట్టి 2.5 పెట్టండి. 3 కూడా పెట్టుకోవచ్చు, దీనికి మోయినంగా కావాలన్నారు అందుకని 2.5 పెట్టాను. కింద కూడా 2.5 తీసుకొని మొత్తం కలిపి ఒక బాక్స్ లాగా డ్రా చేయండి. ఇప్పుడు పైనుంచి 3 ఇంచెస్కి ఒక మార్క్ పెట్టండి. 3 ఇంచెస్కి మార్క్ పెట్టి ఆడొక బాక్స్, చిన్న బాక్స్ లాగా పెట్టేసేయండి. ఇప్పుడు పైన రౌండ్ తీసుకోండి. చిన్న బాక్స్ డ్రా చేసినాక 3 ఇంచెస్కి ఆడొక రౌండ్ తీయండి. కింద కూడా ఒక రౌండ్ తీయండి. పైన కొద్దిగా వదిలిపెట్టి కింద రౌండ్ తీయండి. పైన బందులకి కానీ బటన్ కానీ మన ఇష్టం ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు పైన 6 ఇంచెస్కి మార్క్ చేయండి. పైన భుజాల కాడ కింద 6 ఇంచెస్ పెట్టేసేయండి. చంక డౌన్ 6 ఇంచెస్కి మార్క్ పెట్టండి. 6 ఇంచెస్కి మనం స్కేల్ తీసుకొని ఒక లైన్ డ్రా చేయండి. పక్కన కూడా లైన్ డ్రా చేసి 1.5 చంక రౌండ్కి మార్క్ చేయండి. ఇప్పుడు చంక రౌండ్ తీయండి 1.5కి పెట్టి. ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని చంక పైన భుజాల కాడ నుంచి ఖర్చులకి ఎంత ఉందో సైడ్ జాయింట్లకి వెళ్ళి ఎంత ఉందో మొత్తం కొలిచేసి ఒక మార్క్ పెట్టేసేయండి. ఇప్పుడు ఆ మార్కు ఈ కింద నడుం కాడ పెట్టిన మార్కు మొత్తం కలిపి ఒక లైన్ గీసేసి బ్లౌజ్ని కట్ చేసేసేయండి. కింద కొంచెం నడుం కాడ షేప్ ఇస్తున్నాను, రౌండ్గా వేస్తున్నాను సైడ్ జాయింట్లకి వెళ్ళి. ఇప్పుడు కట్ చేసేసేయండి బ్లౌజ్ మొత్తాన్ని. ఈజీగానే ఉంటుంది. ఫస్ట్ సారి ట్రై చేసే వాళ్ళకైనా ఈజీగానే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి కట్ చేసి. మామూలు బ్లౌజ్ కటింగ్ ఇది ఒకేలాగా ఉంటుంది. ఇటు ప్రిన్స్ కట్టు ఇది. ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో చెప్పండి, మీ డౌట్ చెప్తాను. నీట్గా కట్ చేసేసుకోండి. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేద్దాం. ముందు హ్యాండ్స్ 2 మడతలు వేసుకొని ఇంకా చాలా ఈజీగా పద్ధతులు చాలా ఉన్నాయి. అన్ని బ్లౌజ్ కటింగ్ మెథడ్లు నేను మీకు చెప్తాను. కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ. ఇప్పుడు బ్లౌజ్ హ్యాండ్స్ పొడవు తీసుకోండి. ఎంత ఉందో అంత మార్క్ చేసేసుకోండి. ఆర్మ్ లూజ్ చూడండి. ఇప్పుడు సైడ్ జాయింట్ చేయాల్సి వస్తుంది. దీనికి హ్యాండ్స్ పొడవు ఎక్కువ ఉందన్నమాట. అందుకని ఒక లైన్ గీసుకొని కింద చంక డౌన్కి 3 ఇంచెస్కి మార్క్ చేసుకొని ఆడొక లైన్ గీసుకోండి. పైన 1.5కి మార్క్ చేయండి. తీసి హ్యాండ్ డ్రా చేసేసుకోండి. 3 ఇంచెస్కి కింద 3 ఇంచెస్కి హ్యాండ్ అనేది కలిపేసేయండి. కలిపేసి ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుందాము. 1/2 ఇంచు మందం ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుందాము. ఐబ్రో షేప్ అనేది రావాలన్నమాట. ఫ్రంట్ పార్ట్ లోత్ అనేది హ్యాండ్కి. ఈ సైడ్లు జాయింట్లు వేసేద్దాము. క్లాత్ అనేది లేదు, కట్ చేసేద్దాం. ఏదో టైలరింగ్ అనేది చాలా కష్టం అనుకుంటారు చాలామంది. చాలా ఈజీ అండి, ఓపిక ఉంటే చాలు మీకు. టైలరింగ్ అనేది చాలా కష్టం అనుకుంటే కష్టంగానే ఉంటుంది, ఈజీ అనుకుంటే ఈజీగానే వస్తుంది. ఏదైనా మనం ఈజీ అనే అనుకోవాలి. నేను యూట్యూబ్ ద్వారానే నేర్చుకున్నాను అన్నమాట టైలరింగ్. ఇప్పుడు షాప్ పెట్టుకొని రన్ చేసే అంత పొజిషన్లోకి వచ్చాను.
ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ప్రిన్స్ కట్ కాబట్టి స్ట్రైట్గా పెట్టేసాను నేను. బ్యాక్ పార్ట్ యాజ్ ఇట్ ఈజ్గా డ్రా చేసేసేయండి పెట్టేసి. ఏం లేదు, ఒక మిషన్ ఇంట్లో ముందు తెచ్చుకొని పెట్టుకొని చిన్నగా మీ ట్రై చేస్తూ ఉండండి, ఈజీగానే వస్తుంది. ముందు కొంచెం పావించి మందం ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. ఇది క్లాత్ సరిపోక నేను జాయింట్ కలి తీసుకోకుండా మామూలుగా తీసుకున్నా, దాన్ని జాయింట్ చేయాలి అందుకని ఎక్స్ట్రా తీసుకున్నాను ముందు పక్క. ఇప్పుడు 2.5కి మార్క్ చేసినాం కదా, 2.5కి స్ట్రైట్ లైన్ గీసుకోండి. ఫ్రంట్ పార్ట్ ముందు నెక్ చంక బాగా మొత్తం డ్రా చేసుకోండి యాజ్ ఇట్ ఈజ్గా. తీసుకున్నాక ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో కొలవండి. ముందు పక్క డీపు 6 ఇంచెస్ ఉంది, ఇది 6 ఇంచెస్కి మార్క్ చేసేసుకుంటున్నాను. మీకు ఏదైనా బ్లౌజు అర్థం కాకపోతే నాకు కామెంట్ చెప్పండి, నేను వివరంగా మీకు చెప్తాను. సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ 6 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాక ఒక రౌండ్ ఇవ్వండి. ఫ్రంట్ పార్ట్ రౌండ్ తీయండి. సైడ్ కూడా చంక డౌన్ కూడా తీసేసి లోతు తీయండి. ఒక 1/4 ఇంచు ఫ్రంట్ పార్ట్ లోతు తీయాలి, లోతు తీసేసేయాలి. ఇది ప్రిన్స్ కట్ కాబట్టి కొంచెం ముందు పక్క అనేది మరీ పొడవుగా ఉండకుండా క్రాస్గా కొంచెం ఒక 1/2 ఇంచ్ క్రాస్ తీసేసుకోండి. 4 ఇంచెస్కి ఒక మార్క్ ఇవ్వండి. ఇప్పుడు పైన భుజాల కాడ నుంచి 10.5కి మార్క్ చేయండి. 10.5కి మార్క్ చేసి ఇప్పుడు స్ట్రైట్ లైన్ తీసుకొని అటు 1 ఇంచు ఇటు 1 ఇంచుకి ఒక మార్క్ ఇవ్వండి. ఇచ్చి కింద పైనుంచి కిందకి ఒక డ్రా వేయండి. పైన సన్నగా వచ్చి కిందకి వచ్చేసరికి కొంచెం లావుగా రావాలి, అంటే ఎస్తాకారం టైప్ లైట్గా. దాన్ని సైడ్ చంక కల్లి ఒక మార్క్ వేసేసుకోండి, కలిపి ఆ రెండు కలిపి. ఇప్పుడు కట్ చేద్దాము. ఇప్పుడు ఒక డ్రా చేసుకొని దీన్ని కట్ చేసేద్దాము. మీకు ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఏదైనా బ్లౌజ్ కటింగ్ వీడియో కానీ ఈ స్టిచ్చింగ్ వీడియో ఇది అయిపోయాక అప్లోడ్ చేస్తాను. ఇది స్టిచ్ చేశాక ఏ బ్లౌజ్ అయినా కటింగ్ చూపించమంటే చూపిస్తాను మీకు. అండ్ మీకు డౌట్లు ఉంటే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి వీడియోలు మరిన్ని పెట్టడానికి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మరిన్ని వీడియోలు పెట్టగలుగుతాను. ఫ్రంట్ పార్ట్ కూడా టక్స్ కాడ నుంచి కట్ చేసేసుకోవాలి. పైన కొద్దిగా ఒక 1/4 ఇంచు నేను లైట్గా తీస్తున్నాను అన్నమాట. సైడ్ కూడా తీసేసేయాలి. తీసేసి ఈ స్టిచ్చింగ్ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తా. ముందు మీరు ట్రై చేయండి, ఇంట్లో ట్రై చేస్తే మీకు వస్తుంది. ఒక పేపర్ తీసుకొని ట్రై చేయండి. ముందు మనం కుట్టుకుంటూ సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోమాకండి.